నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా ఇదే మెయిన్ బ్యానర్ ఐటమ్ అయితే ఇదే. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది, ఆ దేశం గుండెపైనే కొట్టాం, ఉగ్ర సౌదాలనే కాదు వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాం, భారత్ దాడులను తట్టుకోలేకే దిగొచ్చారు, ఇప్పుడు ఇస్తున్న విరామమే వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ, ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్చలు, సింధూరం తుడిచిన పరిణామం ఏంటో ముష్కరులకు తెలిసి వచ్చింది, నవయుగ యుద్ధంలో పాక్ను మట్టి కరిపించాం, స్వదేశీ ఆయుశక్తి చాటి చెప్పాం, జాతిని ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోడీ. దీని గురించి మళ్ళీ నైట్ డ్రోన్లు పంపించారంట వాళ్ళు. సింధూర్ విజయవంతమైంది, పాక్ నష్టానికి బాధ్యత అక్కడి సైన్యానిదే, దాడుల వీడియోను ప్రదర్శించిన రక్షణ శాఖ. ఇక భారత్ పాక్ అణుయుద్ధాన్ని మేమే ఆపాం, మీతో బోల్డంత వ్యాపారం చేస్తామని ఇద్దరికీ చెప్పాం, కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్నా, అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన భారత్. అశక్త సైన్యాధ్యక్షుడి అస్తిత్వ ఆరాటం, ప్రశాంత కాశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు. ఏం చేస్తున్నాడు వాడు. ఇక రాకెట్ల మార్కెట్ 16.15 లక్షల కోట్ల పెరిగిన మదుపర్ల సంపద, వాణిజ్య యుద్ధానికి అమెరికా చైనా 90 రోజులు వాయిదా. వీళ్ళిద్దరి మధ్య కూడా ట్రేడ్ వార్ నడుస్తుంది కదా అమెరికాకి చైనాకి, దాన్ని కూడా ఒక 90 days వాయిదా వేశారట. ఇక త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం, ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోనే, రాష్ట్రానికి 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు, సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఓ ఇన్నింగ్స్ ముగిసింది, టెస్టులకు కోహ్లీ వీడ్కోలు, 68 టెస్టులు 40 విజయాలు, 11 డ్రాలతో అత్యంత విజయవంతమైన భారత్ కెప్టెన్గా నిలిచాడు కోహ్లీ. బ్యాటర్గా 123 మ్యాచ్ల్లో 30 శతకాలు, 46.85 సగటుతో 9,230 పరుగులు చేశారు కోహ్లీ టెస్టుల్లో. ఇంకొంచెం ఆడుంటే ఆయన ఒక 5-6 టెస్టులు అయితే 10 టెస్టులు ఆడుంటే 10,000 మార్క్ చేరుకునేవాళ్ళు కదా. ఇండియా తరపున ఇప్పటి నుంచి 10,000 ఓన్లీ సచిన్, గవాస్కర్, ద్రవిడే చేరుకున్నారు, ఆయన కూడా ఉండేవాళ్ళు కదా. అదొక్క బాధ మిగిలిపోయింది. రైట్. ఇక బుద్ధవనంలో ముద్దుగుమ్మలు, నాగార్జున సాగర్లోని బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు, వీళ్ళని అక్కడికి తీసుకెళ్లారు కదా. హెరిటేజ్ వాక్ ఉంటుంది మన చార్మినార్ దగ్గర, ఇవాళ రేపో మరి.